అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లతో పాయసాన్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మేము ఈ పాయసాన్ని పప్పులో ఉండ్రాళ్ళు అంటాం. పెసరపప్పు ఉండ్రాళ్ల కాంబినేషన్లో చేసే కమ్మని పాయసం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత రుచికరంగా ఉంటుంది. సో వీడియో కంప్లీట్గా చూసి మన బొజ్జ గణపయ్య కోసం వినాయక చవితి రోజు మీరు కూడా ఈ ఉండ్రాళ్ల పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇక అసలు ఆలస్యం చేయకుండా కమ్మనైన ఈ పెసరపప్పు ఉండ్రాళ్ల పాయసాన్ని ఎలా చేసుకోవాలో త్వరగా చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 3/4 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే బౌల్తో కొలుచుకోండి. ఇంట్లో ఉండే ఏ బౌల్ కొలత కింద తీసుకున్నా పర్వాలేదు. నీళ్లు వేసుకున్న తర్వాత అందులోకి 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లం పొడి కానీ లేదంటే తురుముకున్న బెల్లాన్ని కానీ వేసుకోండి. ఇవి వేసాక నీళ్లు తెల్లగాగేంత వరకు వాటర్ని మరిగించాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఏ బౌల్తో అయితే నీళ్లు పోసుకున్నామో అదే బౌల్తో 1 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోండి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండినే వాడుతున్నాను. పిండిని వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని స్పూన్తో ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. 2-3 నిమిషాలకి పిండి అంతా కూడా ఇలా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుని మూత పెట్టి కాస్త పిండిని చల్లారనివ్వాలి. ఈ పిండి కొంచెం చల్లారేలోపు మనం పెసరపప్పు ఉడకపెట్టుకుందాము. దానికోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి అదే కప్పుతో 1/4 కప్పు దాకా పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పుని బాగా కడిగేసిన తర్వాత ఈ కప్పుతో 1.5 కప్పు దాకా నీళ్లు వేసుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించండి. మీరు ప్రెషర్ కుక్కర్లో ఉడికించే పని అయితే 1 కప్పు దాకా నీళ్లు సరిపోతాయి. నేను డైరెక్ట్ స్టవ్ మీద ఉడికిస్తున్నాను కాబట్టి 1/2 కప్పు ఎక్స్ట్రా వాటర్ వేసాను. ఇప్పుడు పిండి చూద్దాము. పిండి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తో బాగా నీట్ చేయాలి. చేతికి కాస్త అంటుతున్నట్టుగా అనిపిస్తే కనుక కొంచెం నేతిని చేతికి అప్లై చేసుకుంటూ పిండిని బాగా నీట్ చేయండి. ఇలా సాఫ్ట్ పిండి ముద్దని తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి కొంచెంగా పిండి తీసుకుంటూ ఉండ్రాళ్ళ కింద చుట్టుకోండి. కొద్దిగా చిన్న సైజులోనే ఇలా ఉండల కింద చుట్టేసేయండి. వీటిని మనం ఇప్పుడు ఉడికించుకోవాలి. ఈ ఉండ్రాళ్ళు ఉడికించడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి 3 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. మూత పెట్టి నీళ్ళని మరగనివ్వండి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న ఉండ్రాళ్ళన్నిటిని కూడా వేసేసేయాలి. ఒక 2 ఉండ్రాళ్ళ దాకా బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. పాయసాన్ని చిక్కగా చేయడం కోసం కొద్దిగా నీళ్లు వేసుకుని డైల్యూట్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఉండ్రాళ్ళు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 5-10 నిమిషాల పాటు ఉడికించాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత ఉండ్రాళ్ళు చక్కగా పైకి తేలుతాయి. ఉడికిందో లేదో ఒకటి తీసుకుని చెక్ చేసుకోండి. ఈలోపు మనకి పెసరపప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది. సో ఇలా ఉడికిన పెసరపప్పుని కాస్త మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసుకున్న పెసరపప్పుని ఈ ఉండ్రాళ్లలోకి వేసేసేయండి. వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఆ తర్వాత మనం పక్కకు తీసుకున్న ఉండ్రాళ్లలో నీళ్లు వేసి డైల్యూట్ చేయమని చెప్పాను కదా, సో ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకుని కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే గరిటెతో కలుపుతూ కాస్త చిక్కగా అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా పాయసం కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసి బెల్లాన్ని పూర్తిగా కరగపెట్టేసేయండి. బెల్లం కరిగిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా తురిమిన పచ్చి కొబ్బరి, అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసేసి బాగా కలిపేసేయండి. 1-2 నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉడికించేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. స్టవ్ మీద ఒక తడ్కా ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుని వాటిని ఈ పాయసంలోకి వేసి కలిపేసేయండి. అలాగే 1 కప్పు దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలు కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పాలు అనేవి వేడివేడిగా వేయకూడదండి. కాచిన పాలే చల్లారి పెట్టి వేస్తే మీకు పాలు విరగకుండా ఉంటాయన్నమాట. పాలు వేసాక గరిటెతో బాగా మిక్స్ చేయండి. చివరిగా కాస్త ఉప్పుని కూడా ఈ పాయసంలోకి వేసుకుని కలుపుకోవాలి. ఇలా అంతా కలిసే విధంగా కలిపేసుకుంటే పెసరపప్పు ఉండ్రాళ్ల పాయసం రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా. సో వినాయక చవితి రోజు ఏదైనా సింపుల్గా చేయాలి బట్ టేస్టీగా ఉండాలి అనుకుంటే ఈ ఉండ్రాళ్ల పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.